పేరు టీఆర్ఎస్ గా మారుతుందా? బీఆర్ఎస్ పేరు కలిసి రాలేదని గులాబీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పేరుని ప్రకటించారు. అప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ రాజకీయంగానూ సత్తా చాటింది. 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో గెలిచి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ టీం. అయితే బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని గులాబీ పార్టీ శిబిరంలో చర్చ జరుగుతూనే ఉంది. ఇదే విషయాన్ని గతంలో మాజీ సీఎం కేసీఆర్ ముందు ప్రస్తావించినప్పుడు పేరు మార్చేది లేదని తేల్చి చెప్పారు. కానీ చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. తాజాగా మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన అటెన్షన్ ని తీసుకొచ్చింది. టీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్పుపై చర్చిస్తామని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రకటన ఉంటుందని తెలిపారు. వాస్తవానికి బీఆర్ఎస్ గా పార్టీ పేరును మార్చిన సమయంలోనే తెలంగాణ పదం దూరమైందని చాలా మంది అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ గా ఉంటేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే వాదన ఉంది. ఈ దిశలో క్యాడర్ మూడ్ ని పసిగట్టారో ఏమో మీడియా చిట్చాట్ లో ఈ విషయాన్ని కొట్టిపారేయకుండా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పడంతో పార్టీ పేరును మారుస్తారా అనే చర్చకు జీవం పోసినట్టయింది. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మారుస్తారా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి చందు లైవ్ లో ఉన్నారు. చందు, బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చేటువంటి అంశం పైన మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిన్న మంచిర్యాలలో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ మార్చేలా ఆలోచిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. 2018లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంటర్ కావాలనుకున్నారు. అందులో భాగంగానే ఆయన 2023లో టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చేటువంటి పరిస్థితి కనిపించి తర్వాత 2023 ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఎన్నికలకు కూడా కేసీఆర్ వెళ్ళారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రధాన ప్రతిపక్షంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాల లక్ష్యంతో ఆ రోజు దసరా రోజు బీఆర్ఎస్ పేరు మార్చారు. ముఖ్య టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. ముఖ్యంగా చూసినట్టయితే డిసెంబర్ 8, 2022 భారత ఎన్నికల సంఘం ఈ పేరు మార్పును కూడా ఆమోదించింది. ముఖ్యంగా 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చాలని చర్చ జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ఒక పోస్ట్ మార్టం నిర్వహించారు. పార్టీ నేతలందరినీ పిలిచారు. ఆ సమయంలోనూ చాలామంది నేతలు మనం టీఆర్ఎస్ పేరును మార్చడంతోనే నష్టపోయామని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ మాత్రం అదే పేరును బీఆర్ఎస్ పేరునే కంటిన్యూ చేస్తామని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో మళ్ళీ పేరు మారుతుందా అన్నట్టు చర్చ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. చాలామంది బీఆర్ఎస్ నేతలు మాత్రం అసలు టీఆర్ఎస్గా పేరు ఉంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పటికైతే వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇప్పటికీ పార్టీలో ఈ నిర్ణయాన్ని చర్చించాలి. పార్టీలో చర్చించి దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పేరు మార్పు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడంలో సాంకేతికంగా సాధ్యమైన ఎన్నికల సంఘం కూడా చెప్పింది. అయితే టీఆర్ఎస్ పేరును మార్చేందుకు ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అందుకు అవసరమైన సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచాలని కూడా పార్టీ నాయకత్వం కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పేరు ఇతరులకు కేటాయించకుండా 6 ఏళ్ల పాటు కేటాయించకుండా 6 ఏళ్ల పాటు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసి పెట్టింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి ఒకవేళ దరఖాస్తు కనుక వస్తే ఆ ఓటర్లలో ఏమైనా గందరగోళం ఏర్పడుతుందా అనే అంశంపైన కూడా ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ పేరు మార్పుకు సంబంధించి ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం కారు ఉంటుందా లేదా అన్న గందరగోళం అయితే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. ముఖ్యంగా పేరు మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా మరోసారి సర్వసభ సమావేశం ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ పార్టీ. అందులో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి అయితే ఒక అధ్యయనం అయితే ప్రస్తుతం చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళి తెలుసుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చేందుకు ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు రావాలి, తాము ఏం సమర్పించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ తెలుసుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ నుంచి ఎంపీలకు కూడా
ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ఏదో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతోనే నష్టపోయామని కూడా పార్టీ అధిష్టానం కూడా భావిస్తూ ఉంది. గతంలో పలుసార్లు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా పార్టీ సంబంధించిన కీలక నేతలతో మనం మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు. గతంలో అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక పేగుబంధం లాంటిది. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపు 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీగా అది జనాల్లో ఉన్నది. అలాంటి పేగుబంధాన్ని 2022లో తెంచుకోవాల్సి వచ్చింది. జాతీయ రాజకీయాల కేసీఆర్ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా ముందుకు వెళ్ళాలంటే భారత రాష్ట్ర సమితి అంటే భారతదేశ రాజకీయాలకు వెళ్ళాలి కాబట్టి భారత రాష్ట్ర సమితి అనే పేరుతో కేసీఆర్ ముందుకు వచ్చారు. కానీ దాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పేగుభంగం తెగిపోయింది కాబట్టి తమకు ఓటు వేయలేదు అన్నట్టు అభిప్రాయాన్ని కూడా మెజారిటీ నేతలు వ్యక్తం చేసిన పరిస్థితి చాలామంది నేతలు ఇప్పటికీ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మారిస్తేనే తెలంగాణ అస్తిత్వ పార్టీ టీఆర్ఎస్ అనేటువంటి అది జనాల్లోకి వెళ్తుంది. తద్వారా మళ్ళీ రాజకీయంగా తమ ప్రయోజనం చేకూర్చాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రస్తుతం మంచిర్యాల కేంద్రంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్లో ఇప్పుడు మొత్తం చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం పైన కూడా త్వరలో కేసీఆర్తో కూడా పార్టీ కీలక నేతలు కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చందు, కానీ మొన్న ఒక విషయం చూస్తే కవిత తన కొత్త పార్టీ పేరు ప్రకటించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే మాట అన్నారు, టీఆర్ఎస్ పేరు అనేది ఫ్రీగా ఉంది, తమ లిస్టులో ఆ పేరు కూడా ఉంది అని. కానీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఆలోచిస్తాం అంటున్నారు. సో ఈ రెండు అంశాలను ఎలా చూడాలి? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత జాగృతి ద్వారా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కొత్త పార్టీ ఈ నెల 25న లాంచ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా స్విచ్ యార్డ్లో మాట్లాడుతూ ఆ టీఆర్ఎస్ పేరును అంటే మీడియా వాళ్ళు అడిగిన దానికి ఆమె స్పందించారు. టీఆర్ఎస్గా పెడితే తప్పేంటి, టీఆర్ఎస్ పేరు పెడితే తప్పేంటి అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకొచ్చారు. కానీ ప్రస్తుతం అయితే ఎన్నికల సంఘం వద్ద 6 ఏళ్ల పాటు ఈ టీఆర్ఎస్ అనేది ఫ్రీజ్ అయి ఉంది కాబట్టి అది ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఆమె ఒక మైండ్ గేమ్లో భాగంగానే ఆ వ్యాఖ్య చేసి ఉంటారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి, అదేవిధంగా జాగృతి వర్గాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద పార్టీ రిజిస్టర్ అయింది. ఖచ్చితంగా కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరునే ప్రకటిస్తారనే ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. కానీ ఆ వ్యాఖ్యలు అంటే టీఆర్ఎస్ వస్తే తప్పేంటి, టీఆర్ఎస్ పెట్టుకుంటే తప్పేంటి అనే వ్యాఖ్యలు ఒక కవిత మైండ్ గేమ్లో భాగంగానే చేసి ఉంటారని ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్లోనూ కొంత చర్చ అయితే జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరు కనుక కవిత పెట్టుకుంటే అది మళ్ళీ కవిత టీఆర్ఎస్గా జనాలకు వెళ్తే ఆ పార్టీకి యాక్సెప్టెన్స్ వస్తుంది, తద్వారా తాము రాజకీయంగా నష్టపోతామనే భావన బీఆర్ఎస్లో కలిగిన మాట అయితే వాస్తవమే. కానీ కవిత మాత్రం మైండ్ గేమ్లో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది. థ్యాంక్ యూ చందు.